हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిः ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. ప్రేమావతారి శ్రీ సత్యసాయిబాబా వారు నారాయణ శర్మ రీసెర్చ్ స్కాలర్. శ్వాసకోశముల వ్యాధితో ఊపిరాడని పరిస్థితిలో స్వామి ఆజ్ఞానుసారం అతనిని హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్ చారి ఎనస్థెటిస్ట్ సహాయంతో ఆక్సిజన్ మాస్క్ పెట్టి చెయ్యగలిగిన వైద్యం చేస్తూ ఉదయం 4 గంటలకు నన్ను అనగా డాక్టర్ శాంతమ్మను రమ్మని కబురు పంపారు. నేను వెళ్ళి పరీక్ష చేసేటప్పటికి అతడి గుండెలో చలనం లేదు, పల్స్ లేదు. డాక్టర్ చారి పెదవి విరిచారు. ఈలోగా స్వామి 2 విభూతి ప్యాకెట్లు పంపి అతడి ఛాతి మీద మర్దనా చేయమన్నారు. చేశాం, కానీ ప్రయోజనం కనబడలేదు. వార్డెన్ నరసింహమూర్తి గారు, రిజిస్ట్రారు చక్రవర్తి గారు, విఖ్యాత జర్నలిస్టు వికే నరసింహన్ గారు వచ్చి చూశారు. నరసింహమూర్తి గారు స్వామికి ఈ వార్త చెప్పినప్పుడు స్వామి కప్పుతో కాఫీ తాగుతున్నారు. ఈ విషయం చెప్పగానే తమ కప్పులో మిగిలి ఉన్న కాఫీని ఫ్లాస్క్లో పోసి ఈ కాఫీ తీసుకువెళ్ళి వాడి చేత కొంచెం త్రాగించండి అన్నారట. నరసింహమూర్తి గారు ఈ మాట చెప్పగానే 4 గంటలకి పోయిన మనిషి చేత ఇప్పుడు కాఫీ త్రాగించడమా అని నిర్ఘాంతపోయాం. అయినా స్వామి ఆజ్ఞ. నేను వెంటనే శర్మ చెవులో గట్టిగా, స్వామి కాఫీ పంపారు, ఒక్క చెంచా త్రాగుతావా నాయనా అన్నాను. ఇక ఆలస్యం చేయకుండా చెంచాతో కొంచెం కాఫీ అతని పెదవులు విడదీసి నోట్లో పోశాను. గుటకలేసినట్లు గొంతు కండరం కదిలింది. ఇంతలో అతడు కండ్లు తెరిచాడు. వెంటనే ఆక్సిజన్ మాస్క్ డ్రిప్ పెట్టాము. ఈలోగా స్వామి హఠాత్తుగా వచ్చారు. మేమందరం కంగారు పడుతుండగా స్వామి ఆక్సిజన్ మాస్క్ డ్రిప్ తీసేయమన్నారు. శర్మకి అప్పటికి స్పృహ వచ్చింది. ఏమి, శర్మ పోయాడన్నారు కదా అన్నారు. స్వామి, పల్సు లేదు, హార్ట్ బీట్ లేదు, బీపీ లేదు. మాకు తెలుసున్న వైద్యశాస్త్రం ప్రకారం మనిషి మరణించినట్లే లెక్క అన్నాను. ఏమిరా, నువ్వు చచ్చిపోయావా బ్రతికున్నావా అంటూ స్వామి శర్మని నవ్వుతూ పలకరించారు. తర్వాత ఒక చాక్లెట్ సృష్టించి అతని నోట్లో పెట్టి చప్పరించమన్నారు. నెమ్మదిగా అతడు చేతులు జోడించాడు. ఆ సాయంత్రం అతనిని డిశ్చార్జ్ చేశాం. స్వామి అతనికి విభూతి పొట్లములు ఇచ్చి రోజు ఉదయం కొంచెం విభూతి నీటిలో కలిపి త్రాగమన్నారు. కొద్ది రోజుల్లోనే అతడు సంపూర్ణంగా ఆరోగ్యవంతుడైనాడు. ఆ సాయంత్రం వికే నరసింహన్ గారు, నరసింహమూర్తి గారు శర్మ సమక్షంలోనే హాస్టల్ విద్యార్థులందరికీ స్వామి శర్మకి పునర్జన్మ ఎలా ప్రసాదించారో కరతల ధ్వనుల మధ్య వివరించారు. ఓం శ్రీ సాయి.